కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులతో నడిపిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రోజువారీ కార్యక్రమాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చిందని ఆరోపించారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ హామీని తుంగలో తొక్కిందని, ఖాళీలను భర్తీ చేయలేదని విమర్శించారు. 14 నెలల పాటు పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయినా కాంగ్రెస్ను నమ్మొద్దని ఓటర్లను కోరారు కిషన్ రెడ్డి. ఎన్ని కావాలి ఇంకా అన్ని వాషింగ్ ఇప్పుడే మీ ఎంపీ గారు చేస్తారు ఏం కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2024 డిసెంబర్ లోపల ఏ రోజులో ఏ ఉద్యోగాలు అమలు చేస్తామో, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ 2024 లోపల డిసెంబర్ లోపల అన్ని రకాల ఉద్యోగాలు అంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఫ్రంట్ పేజీలో టీవీలలో పేపర్లలో యాడ్స్ ఇచ్చారు. ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళ ద్వారా ప్రకటించినటువంటి నోటిఫికేషన్ ఏది కూడా ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసిన నోటిఫికేషన్ భర్తీ చేశారు తప్ప యాజ్ ఏ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా ఇంతవరకు భర్తీ చేయలేదు. 12 నెలల్లో పూర్తి చేస్తామన్నటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 14 నెలలు కావస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో షెడ్యూలు డేట్ల వారీగా ఇచ్చారు. ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది. మరి ఈరోజు మనకందరికీ తెలుసు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసి తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ యొక్క అనాలోచితమైనటువంటి ద్వంద్వ విధానాల కారణంగా ఆయన 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పుల ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితి ఉన్నది. అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, అప్పులు తెచ్చి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాల్సిన పరిస్థితి.